ఓం నమో నారాయణాయ, ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క విలువ అద్వితీయంగా చెబుతాం. ఏమిటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వలన మనకు కలిగేటువంటి లాభం అంటే, కుజస్తంభ దోషాలు, కుజదోషాలు, సంతానం లేకపోవటం, ఇలాంటి వాళ్ళందరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి. ఓం సాం శరవణ భవ అనేటువంటి మూలమంత్రాన్ని ఎవరైతే నిత్యం జపిస్తారో వారికి కాలసర్పదోష ప్రభావం నుంచి బయటపడతారు. అలాగే వివాహం కావలసిన వారికి త్వరగా వివాహం అవుతుంది. అలాగే కుజదోషం ఉండి సంతానం కలిగినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఓం సాం శరణభవ అంటూ ధ్యానం చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేస్తే చాలండి, సంతానం ఇచ్చగలగడానికి ఆస్కారం అత్యధికంగా ఇస్తాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మంగళవారం, శుక్రవారం కర్పూరాన్ని దానం చేయాలండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో. ఇలా గనక దానం చేసినట్లయితే అకారణ కలహాలన్నీ కూడాను తగ్గుతాయి. మాట్లాడితే కలహాలు ఇంట్లో, మాట్లాడితే చిన్న మాట మాట్లాడినా నువ్వు అప్పుడు అట్లా అన్నావు కదా, మా పుట్టింటి వారిని ఇట్లా అన్నావు కదా, మా నాన్న వస్తే ఇట్లా మాట్లాడలేదు కదా, ఏదో చిన్న చిన్న కలహాలు పెట్టుకొని భార్యాభర్తల మధ్య విపరీతమైన కలహాలు వచ్చినప్పుడు ఈ విధమైన చిట్కా పాటించండి, అన్యోన్య దాంపత్యం పెరుగుతుంది. ఏం చేయాలి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి శుక్రవారం నాడు, మంగళవారం కానీ కర్పూరాన్ని దానం చేయాలి, ఆ గుళ్ళోనే ఇచ్చేయాలి. అలా కనుక చేస్తే అన్యోన్య దాంపత్యం విరాజిల్లుతుంది. అంతేకాకుండా అకారణ కలహాలు అనేటువంటివి రాకుండా తొలగిపోతుంది. ఆర్థిక పరిస్థితులు మరీ ఎక్కువగా కనుక ఉంటే బృహస్పతి మంగళవారం శ్లోకాన్ని, బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకాన్ని ప్రతి మంగళవారం కూడా చదువుకుంటూ మనం అప్పులు తీరటానికి రావి చెట్టు మొదట్లో ఆవు పాలు ఒక గిద్దెడు పోయండి. ఇలా కనుక పోసినట్లయితే శనివారం నాడు తప్పనిసరిగా రుణ విముక్తులు అవుతారు. మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాలా? చాలా కాలం అయిపోయిందా? చాలా బెస్ట్ ఫ్రెండ్గా ఉండి ఒక 25 లక్షలు తీసుకొని జంపు జిలాని అన్నాడా? అయితే మళ్ళీ కనిపించట్లేదా? దిగులు పడాల్సిన పని లేదు. శనివారం నాడు తప్పనిసరిగా మీరు 5 మినువులు కొద్దిగా పెరుగు కలిపి రావి చెట్టు చుట్టూతో ప్రదక్షిణం చేసి ఆ డబ్బులు ఎగ్గొట్టిన వాడి పేరు చదివి ఆ రావి చెట్టు మొదట పాతిపెట్టండి. గ్యారంటీగా ఆ వ్యక్తి మనసు మారి వచ్చి సారీ బాస్ అని చెప్పేసి డబ్బులు ఇస్తాడు అని చెప్పేసి శాస్త్రం. కావాలంటే చేసి చూస్తారు కదా. ఇంత గొప్ప విశేషకరమైన ప్రభావాలు మన మానవ జీవితంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. వీటన్నిటినీ కూడాను ఆచరణలో అభ్యుదయం పండిన మాన్యంగా ఆచరించినట్టయితే సఫలీకృతులు అవుతారు ప్రతి ఒక్కరూ కూడా అని చెప్పేసి చెప్పచ్చు. రెమెడీలకే రారాజు అనదగినటువంటి శ్రీచక్రరాజాలకు పూజామందిరంలో ప్రతిష్ఠించి పూజ చేయాలి. అంటే శ్రీచక్రం అనేటువంటిది కనుక పూజామందిరంలో కనుక ఉంచి ప్రతినిత్యం కూడాను ఆ జగన్మాతను కనుక పూజ చేసినట్లయితే నిత్యము కూడాను ఒక గ్లాసు పాలు నివేదనగా సమర్పించినట్లయితే మనం పడేటువంటి కష్టాల నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటుంది శాస్త్రం. దీన్ని మరి పాటించి అందరం కూడాను అనేక రకాలైన బాధల నుంచి విముక్తులు కావడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. అంతేకాకుండా గరుడ ముక్కుకాయ, రుద్రాక్ష, అలాగే శ్రీచక్రం ఉన్న లాకెట్టు, ఈ దండను గనక ఎవరైతే తమ మెడలో ధరిస్తారో వారికి విపరీతమైనటువంటి అభివృద్ధి కలుగుతుంది, శత్రునాశనం జరుగుతుంది, రుణబాధలు తీరుతాయి, అనవసరమైనటువంటి తగాదాల నుంచి రక్షించబడతారు, విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది అని కూడాను ఈ సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. ఇది గరుడ ముక్కుకాయ, రుద్రాక్ష, శ్రీచక్రం ఉన్నటువంటి లాకెట్ అన్నమాట. ఇది మనకు లభ్యపడినట్టయితే మెళ్ళో
మాలికగా వేసుకున్నట్లయితే చాలా విశేషవంతమైన సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వైద్యులను సన్మానించడం మర్చిపోకూడదండి మనం. వైద్యో నారాయణో హరి అని కదా. అందుచేత వైద్యులకు సత్కారం చేయాలండి. అలా సత్కారం చేస్తే అనారోగ్యాలు రావు మనకి అని చెప్పేసి కూడా శాస్త్రంలో నిగూఢ రహస్యం. ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. గురువుగారు నమస్కారం అనగానే అయ్యా మీకు నేను మందు పంపిస్తానంటాడు. ఆయన మందు పంపించినందుకు మనకు ప్రతిఫలం ఇవ్వాలి కదా. అందుచేత ఆయన్ని సత్కరించాలి. నమస్కారం డాక్టర్ గారు అని చెప్పి సత్కరిస్తే ఆయన ఆశీస్సులు మనకి శతవిధాలా పనిచేస్తాయన్నమాట.